Hi, welcome to Sri Tech Ups. My name is Srinu. Yeah, today I'm going to cover a few topics. సో చాలా మందికి వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే చాలా మంది జాబ్స్ ట్రయల్స్ చేస్తున్నారు అండ్ డొమైన్ చేంజ్ అవుతున్నారు. సో ఇందులో అజూర్ ఇంట్రెస్ట్ చూపించి చాలా మంది అజూర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అజూర్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. అందులో ఏ సర్వీసెస్ పైన మెయిన్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఆన్ జాబ్లో ఏ సర్వీసెస్ మెయిన్గా యూజ్ చేస్తుంటారు. సో నేను కొన్ని లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ బ్రీఫ్గా. వాటిపైన కొంచెం ఫోకస్డ్గా అండ్ దెన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకునేలాగా బాగా ప్రాక్టీస్ చేయండి. మైక్రోసాఫ్ట్ అజూర్ వచ్చేసి నీకు చాలా సర్వీసెస్ ఇస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి వర్చువల్ విఎమ్స్, వెబ్ అప్లికేషన్స్, ఫంక్షన్స్, రైట్, డేటాబేసెస్, అండ్ దెన్ అజూర్ డేటా బ్రిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో అజూర్ మెయిన్గా మనకి 3 సర్వీసెస్గా డివైడ్ చేస్తుంది: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో మామూలుగా మీరు వినే ఉంటారు ఐఏఎస్, పాస్, సాస్, రైట్? యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద మనకి కంప్యూటర్ సిస్టమ్ అంటే వర్చువల్ మిషన్స్ ఇస్తుంది. ఓకే. అండ్ డేటాబేసెస్ చూసుకుంటే మనకి సీక్వెల్ సర్వర్ అండ్ దెన్ ఫ్యూ ఓపెన్ సోర్స్ సర్వీసెస్ కూడా ఇస్తుంది, వెబ్ అప్లికేషన్స్. ఓకే. అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ని కవర్ చేస్తుంది అనమాట. సో ఈ అన్ని సర్వీసెస్ మనం నేర్చుకోవాలా అంటే, యా, బేసిక్ ఐడియా ఉంటే గుడ్. బట్ కొన్ని మెయిన్ కొన్ని మెయిన్ సర్వీసెస్ పైన నేను ఫోకస్డ్గా ఏవైతే మెయిన్ ఆన్ జాబ్లో యూజ్ అవుతాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా బేసిక్ ఫంక్షనాలిటీ లైక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ యూజర్ ఆన్బోర్డింగ్ కానీ, యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ కానీ. ఓకే. సో ఇవి మాత్రం కామన్గా నేర్చుకుంటే బెటర్. ఓకే. అండ్ ఓకే, లెట్స్ గో టు అవర్ టాపిక్. వాట్ ఆర్ ద మెయిన్ సర్వీసెస్ హ్యాస్ టు బి లెర్న్ ఇన్ అజూర్. బిఫోర్ గోయింగ్ టు దట్, సో మెయిన్గా వాట్ ఈజ్ అజూర్, అజూర్కి ఎందుకు వెళ్ళాలి, నెసెసిటీ ఏమొచ్చింది, దీనివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా. మనకు హియర్ ఐఎమ్ రిఫరింగ్ టు దట్ క్లయింట్స్ అండ్ దెన్ బిజినెస్ పర్సన్స్. లైక్ ఒక కంపెనీ ప్రాస్పెక్ట్లో చూసుకుంటే, సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకుంటే వాళ్ళకేంటి బెనిఫిట్స్, అంటే క్లయింట్ చూసుకుంటే ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకేంటి బెనిఫిట్స్ క్లౌడ్కి వెళ్ళడం వల్ల. సో అనే దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్. ఇదేంటంటే ఆల్ ది టైప్స్ ఆఫ్ సర్వీసెస్, వర్చువల్ విఎమ్స్ కానీ, డేటాబేస్ కానీ, స్టోరేజ్ కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకి సర్వీసెస్ ఇస్తుందన్నమాట. ఒక మిషన్ కావాలంటే నువ్వు ఆన్లైన్లో సింపుల్గా ఫ్యూ క్లిక్స్తో ఒక మిషన్ క్రియేట్ చేసుకోగలవు అండ్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. సో మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడు, వాళ్ళ డేటా సెంటర్స్ని వరల్డ్ వైడ్గా డిప్లాయ్ చేశాడు. సో ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే మనకు డేటా సెంటర్స్ ఉన్నాయంటే ఎస్, వీ హ్యావ్ ఏ 3 డేటా సెంటర్స్. పూణే ఒకటి ఉంది, ముంబై ఒకటి ఉంది అండ్ చెన్నైలో ఒకటి ఉంది. సో వాడు డేటా సెంటర్స్ని డిప్లాయ్ చేసి సర్వీసెస్ని డెవలప్ చేసి ఆ సర్వీసెస్ని మనకు ఆన్లైన్లో అవైలబిలిటీ పెట్టాడు. దీనివల్ల బెనిఫిట్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏబిసి అని ఒక కంపెనీ, ఆ కంపెనీకి లోన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఒక బ్యాంక్ది. సో రీసెంట్గా బ్యాంక్కి బాగా లోన్స్ రావట్లేదు, వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా వేరే బ్యాంకుకు మూవ్ అయిపోయారు. సో వాళ్ళ బిజినెస్ తగ్గిపోయింది. సో దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్, దే ఆర్ లుకింగ్ ఫర్ ది సజెషన్స్. సో ఈ ప్రాజెక్ట్లో మనకు వచ్చేసి ఫస్ట్ మొత్తం కంప్లీట్ డేటాని గ్యాదర్ చేయాలి. కంప్లైంట్స్ ఏంటి, కంప్లైంట్స్ ఇన్ ద సెన్స్ కస్టమర్ కంప్లైంట్స్ ఏంటి, లోన్స్ ఎందుకు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి వెళ్ళిపోతున్నారు,
సో అందరూ ఎందుకు వేరే బ్యాంక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ బ్యాంక్ కాకుండా? సో ఈ టైప్ ఆఫ్ కంప్లీట్ డేటాని మనం తీసుకొని వాటిని స్ట్రక్చర్డ్ వేలో ఫార్మేట్లో ప్రిపేర్ చేసి డ్రైవ్ చేసి రిపోర్ట్ జనరేట్ చేసి వీ కెన్ కంక్లూడ్ ఎందుకు కస్టమర్స్ అందరూ వేరే బ్యాంక్కు వెళ్తున్నారు అనేది. సో ఇదంతా చేయడానికి ఏంటి? దెన్ మేమట స్టార్ట్ చేసాం, బిడ్డింగ్ అయిపోయింది, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. దెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ది డేటా సెంటర్స్. నాకు ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి అప్రాక్సిమేట్గా 50 నోట్స్ అవసరం పడ్డాయి అనుకుందాం. సో జస్ట్ ఎస్టిమేట్ చేశాను, సో అండ్ సో జీబీ డేటాకి నాకు ఒక 50 నోట్స్ కావాలి. ఇమ్మీడియట్గా నేనేం చేశాను, ఎమ్మటే మెటీరియల్స్ అన్నీ కూడా, అంటే డేటా సెంటర్కి సంబంధించినటువంటి క్లస్టర్ మెటీరియల్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటాం ఆన్లైన్లో. సో అది రావడానికి అప్రాక్సిమేట్ మనకు ఒక 3 months పడుతుంది. ఇట్స్ నాట్ నెక్స్ట్ డే మనకు డెలివర్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 3 to 4 months. ఈ రా మెటీరియల్స్ అన్నీ బుక్ చేసి 4 monthsలో వచ్చాక అండ్ దెన్ డేటా సెంటర్స్ని డిప్లై చేయాలి, అండ్ దెన్ నెట్వర్క్ టీమ్తో టైప్ అవ్వాలి, అండ్ దెన్ మొత్తం సెటప్ చేసి నా డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను అనుకుందాం. అన్ఫార్చునేట్లీ ఈ 50 నోట్స్ మనకున్నటువంటి డేటాని ప్రాసెస్ చేయలేకపోయాయి. దెన్ అగైన్ మోర్ 50 నోట్స్ అవసరం పడ్డాయి అనుకుందాం. అగైన్ నేనేం చేయాలి, క్లయింట్ని అడగాలి, మళ్ళీ టైం తీసుకోవాలి, మళ్ళీ కొత్త మెటీరియల్స్ కొనాలి, డేటా సెంటర్స్ని సెటప్ చేసుకోవాలి. ఇట్స్ అ కంప్లీట్లీ టైం టేకెన్ ప్రాసెస్ అండ్ కాస్ట్లీ, రైట్? బిజినెస్ అనేది స్పీడ్గా అవ్వదు. సో దీనికోసం సపోజ్ ఇదంతా పక్కన పెట్టేసి ఆన్ ప్రెమిసెస్ సెటప్ని మనం అజూర్ని చూస్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం అజూర్ చూస్ చేసుకుంటే విచ్ ఇన్ ద సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ డే ఐ కెన్ క్రియేట్ 50 నోట్స్ అండ్ దెన్ స్టార్ట్ ది డెవలప్మెంట్. నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే వీ కెన్ ఎక్స్పాండ్ ది క్లస్టర్ అండ్ దెన్ యాడ్ 50 more నోట్స్ ఇన్ టు ద క్లస్టర్ అండ్ డూ ది డెవలప్మెంట్. ఇదేంటి ఫ్యూ అవర్స్లో, విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్లో, ఓకే, మనకి ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్, ఎంత మెమొరీ కావాలంటే అంత మెమొరీని కీప్ ఆన్ ఎక్స్టెండ్ ఇట్. వీ డోంట్ బాదర్ అబౌట్ ది డేటా సెంటర్, వీ డోంట్ బాదర్ అబౌట్ ది timings and then security of data centers, and then these all the things మనం అన్ని నెగ్లెక్ట్ చేసేసి డైరెక్ట్ ఓన్లీ ఫోకస్డ్గా మన బిజినెస్ పైనే కాన్సన్ట్రేట్ చేసి మనం డెలివర్ చేయవచ్చు అనమాట. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఒకటి, డేటా సెంటర్ మెయింటెనెన్స్తో మనకు సంబంధం లేకుండా పోయింది, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాడు ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ దెన్ టైం సేవ్ అవుతుంది, అండ్ దెన్ మనకి మనీ సేవ్ అవుతుంది, బిజినెస్ కూడా స్పీడ్ అవుతుంది అనమాట. సో అందుకే ఆల్ ది క్లయింట్స్, everyone looking for the cloud now because of these all the factors. Okay, let's go to our main topic. So okay, Azure చూస్ చేసుకుంటే అజూర్లో మనం ఏమి మెయిన్గా నేర్చుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. అజూర్ని మెయిన్గా నేను ఒక 6-7 టైప్స్గా డివైడ్ చేశాను. ఇందులో వచ్చేసి కంప్యూట్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్, ఈ 3 మెయిన్ టాపిక్స్ అనమాట. అంటే ఒక అజూర్ డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, ఒక రిపోర్టింగ్ పర్సన్ కావచ్చు, అండ్ మిషన్ లెర్నింగ్ పర్సన్ కావచ్చు, అండ్ సింపుల్గా అజూర్ ఇంజనీర్ అనే పొజిషన్ కావచ్చు. ఎనీ పొజిషన్స్లో కూడా కామన్గా మీరు విన్నటువంటి జాబ్ డిస్క్రిప్షన్లో వర్చువల్ విఎమ్స్ గురించి, స్టోరేజ్ గురించి తెలియాలని, అండ్ దెన్ అజూర్ సిఎల్ఏ గురించి తెలియాలని, పవర్ షెల్స్ గురించి తెలియాలని, ఓకే, బ్లాబ్ స్టోరేజ్, సీక్వెల్ డేటాబేస్ గురించి తెలియాలని, ఇవి కామన్ లైన్స్ ఉంటాయి ఏ డిస్క్రిప్షన్లో చూసినా. సో ఐ మీన్ టు సే, ఒక డెవాప్స్ ఇంజనీర్కి ఓన్లీ సిఐసిడి పైప్లైన్సే కాకుండా నార్మల్గా కంప్యూట్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎలా క్రియేట్ చేయగలగాలి, నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అసైన్ చేయాలి, స్టోరేజ్ టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ స్టోరేజ్ అవసరం, ఎలా క్రియేట్ చేయాలి అనే ఒక ఐడియా రావాలి ఒక డెవాప్స్ ఇంజనీర్కి. అంటే డెవాప్స్ ఇంజనీర్స్ మస్ట్ లెర్న్ కంప్యూట్, నెట్వర్కింగ్, స్టోరేజ్ పార్ట్స్. సపోజ్ మనం ఎనాలిటిక్స్ సైడ్ వెళ్దాం. సో పవర్ బై రిపోర్టింగ్ పర్సన్, ఒక రిపోర్టింగ్ పర్సన్ ఉన్నాడు, అతనికి కూడా ఇవన్నీ అవసరమా అనుకుంటే ఎస్, అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఈజ్ మ్యాండేటరీ.
ఈ రిపోర్టింగ్ పర్సన్ వచ్చేసి బ్యాక్ ఎండ్లో వచ్చేసి స్టోరేజ్ని కనెక్ట్ అవుతాడు. ఎలా కనెక్ట్ అవ్వాలి? సపోజ్ నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అథెంటికేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ దెన్ వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఫర్ టు యాక్సెస్ దిస్ స్టోరేజ్, వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఫర్ మిషన్ టు యాక్సెస్ దిస్ పర్టికులర్ బ్యాక్ ఎండ్, అండ్ అథెంటికేషన్ ఎలా చేయాలి అనేది బేసిక్ ఐడియా మాత్రం డెఫినెట్గా ఉండాలి. లేకుండా ఈ కెనాట్ ప్రొసీడ్ ద వర్క్. సేమ్ గోస్ టు ఫర్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ యాజ్ వెల్. ఓకే. సో, ఇందులో మనం ఫస్ట్ పార్ట్ వచ్చేసి కంప్యూట్ గురించి చూద్దాం. ఏమేమి కవర్ చేద్దాం అనేది, ఏమేమి చూడాలి కంప్యూట్‌లో అనే దాని గురించి. యాహ్! మెయిన్‌గా కంప్యూట్ చూడగానే మనకు స్ట్రెయిట్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్విస్ కింద అజూర్ ప్రొవైడ్ చేసే మెయిన్ రిసోర్స్ వచ్చేసి వర్చువల్ మెషిన్స్. సో, షార్ట్ ఫార్మ్‌లో వీఎమ్స్ అని పిలుస్తాం. సో, వీఎమ్స్ అనేవి మనకి లైనక్స్ కానీ, విండోస్ కానీ, డిఫరెంట్ లినక్స్‌లో వచ్చేసి ఉబంటు, సెంట్ఓఎస్, రెడ్ హ్యాట్, విండోస్‌లో వచ్చేసి సెవెరల్ టైప్ ఆఫ్ సర్వర్స్ అజూర్ ప్రొవైడ్ చేస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్ ప్రెమిసెస్‌లో ఒక సర్వర్ విత్ వన్ అప్లికేషన్ ఉందనుకుందాం. సో, దాన్ని క్లౌడ్‌కి మూవ్ చేయాలంటే ఎలా? అజూర్ ఒక సింపుల్ ప్రాసెస్ తీసుకొచ్చింది, లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మైగ్రేషన్. అంటే ఈ ఆన్ ప్రెమిస్‌లో ఉన్నటువంటి కంప్లీట్ సర్వర్ along with this application we can directly lift and shift into the cloud. This method call is ఈ మెథడ్ ని మనం లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మైగ్రేషన్ అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద. సో, ఇంకొక ప్రాసెస్ వచ్చేసి నాకు ఈ మిషన్ అవసరం లేదు, ఇందులో ఉన్న అప్లికేషన్ మాత్రమే క్లౌడ్కి మైగ్రేట్ అవ్వాలి, ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఎస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద మనకి యాప్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ యాప్ సర్వీసెస్లో ఓన్లీ అప్లికేషన్ పార్ట్ మాత్రమే మనం యాప్ సర్వీసెస్లో డిప్లాయ్ చేసి, అండ్ దెన్ when you are executing this application, how much resources are allocated for this app, you can pay only for that amount. సో, అప్లికేషన్ మాత్రమే డిప్లాయ్ చేయగలం, అండ్ వాటికి మాత్రమే ఎంత యూజ్ చేసామో దానికి మాత్రమే మనీ పే చేయొచ్చు. ఈ రెండు కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎందుకంటున్నా అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మార్కెట్ అన్నమాట, కంటైనర్స్ అనే కాన్సెప్ట్. సో, అసలు మెయిన్‌గా కంటైనర్స్ అంటే ఏంటి? కంటైనర్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ అంటే ఏదో పెద్ద అది కాదు. అండ్ కంటైనర్స్ నథింగ్ బట్ ఓఎస్ టైపే. అంటే ఒక ఒక నాట్ ఎ ఓఎస్, సారీ, ఇట్స్ వర్చువల్ మిషన్ టైప్ అనుకోవచ్చు. బట్ ఓఎస్ ఉండదనమాట. సో, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది యాజ్ యూజువల్ వీఎం లాగే ఉంటుంది. బట్ ఓఎస్ మాత్రం ఉండదు దాంట్లో. సో, ఇఫ్ ఓఎస్‌ని మనం యాడ్ చేస్తే వీఎం కొంచెం వెయిట్ అనుకో. కంటైనర్స్ అనేవి లెస్ వెయిట్ అనుకోని. సో, అలా చూపిస్తున్నాను. జస్ట్ సింపుల్ డయాగ్రామ్. సో, దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంటైనర్స్‌లో మనకు కావాల్సిన కోడ్ పార్ట్ అండ్ ఎక్స్టర్నల్ ప్యాకేజెస్, థర్డ్ పార్టీ ప్యాకేజెస్, ఓకే. అండ్ అవన్నీ కూడా మనం కంటైనర్‌లో పెట్టేసి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు సింపుల్ కమాండ్‌లో. సో, మనకి అప్లికేషన్ అనేది లైట్ వెయిట్‌గా ఉంటుంది. కంటైనర్ అనేది ఈజియెస్ట్ వేలో డిప్లాయ్ చేయొచ్చు. సో, ఇదొక సింపుల్ ఈజియెస్ట్ ప్రాసెస్ అండ్ లైట్ వెయిట్ అప్లికేషన్ అన్నమాట. సో, ఇట్ విల్ నాట్ డిపెండ్స్ ఆన్ ఓఎస్. ఓఎస్ అనేది డౌన్ లెవెల్‌లో ఉంటుంది. ఓఎస్ పైన ఈ కంటైనర్స్ ఉంటాయి. సో, ఒక సింపుల్ అప్లికేషన్‌కి సింగిల్ కంటైనర్ అవసరమైతే అజూర్ కంటైనర్ ఇన్‌స్టాన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది జస్ట్ ఒక కంటైనర్ ప్యాకేజ్ బిల్డప్ చేసి దాన్ని డిప్లాయ్ చేసుకొని సింగిల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకు అప్లికేషన్ రన్ అవుతుంది. బట్ ఇట్స్ ఎ బిగ్ అప్లికేషన్. ఇట్స్ రిక్వైర్డ్ మల్టిపుల్ కంటైనర్స్. నాకు చాలా కంటైనర్స్ అవసరం పడ్డాయి అనుకున్నప్పుడు మనం అజూర్ కుబర్నెటిస్ సర్వీస్‌ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అజూర్ ఫంక్షన్స్. ఇదేంటంటే అజూర్ మనకొక ఆఫరింగ్ ఇస్తుంది. ఎలా అంటే సర్వర్‌లెస్ ఫంక్షన్స్ అన్నమాట. సో, ఏంటి ఇక్కడ నీకు నువ్వు ఈవెంట్ డ్రివెన్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సో, దీనికేంటంటే ఏ కోడ్ ఏది అవసరం లేదు. ఒక ఈవెంట్ డ్రివెన్ టైప్ ఆఫ్ కోడ్ అనుకోవచ్చు. జస్ట్ యూ హావ్ టు డిప్లాయ్. నువ్వు ఎప్పుడైతే కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసావో, అంటే ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేసావో, వాటికి ఇమ్మీడియేట్‌గా కొంత రిసోర్సెస్ అలొకేట్ అవుతాయి. వాటికి మాత్రమే మనీ పే చేయాల్సి ఉంటుంది. యూ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దిస్ ఇన్ఫ్రా. కోడ్ రన్ అవుతుంది. ఎంత రిసోర్సెస్ అలొకేట్ అయ్యాయి వాటికి మాత్రం మనీ పే చేస్తావు. ఇది చాలా చాలా ఐ మీన్ సేవింగ్ ఆప్షన్ అనుకోవచ్చు. అండ్ లైట్ వెయిట్ అనుకోవచ్చు. అండ్ దెన్ యూ డోంట్ బాదర్ అబౌట్ ది మచ్ కోడ్ పార్ట్ హియర్.
సో మనం ఓన్లీ బిజినెస్ పార్ట్ పైన ఫోకస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ఫ్రా మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో దిస్ ఇస్ కంప్యూట్ అండి. కంప్యూటర్ అంటే అజూర్ వర్చువల్ మిషన్స్, అజూర్ యాప్ సర్వీసెస్, అజూర్ కంటైనర్ ఇన్స్టెన్సెస్, అజూర్ కుబర్నెటిస్ సర్వీస్, అజూర్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టోరేజ్. స్టోరేజ్లో ఏంటంటే నేను డేటాబేసెస్ని అండ్ నార్మల్ ఫైల్ స్టోరేజ్ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టాను. దెర్ ఇస్ అ లాట్ మోర్, బట్ వీ కెన్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ సర్వీసెస్. ఓకే, సో ఇందులో వచ్చేసి మెయిన్గా అజూర్ బ్లాబ్ స్టోరేజ్. అజూర్ బ్లాబ్ స్టోరేజ్ అంటే దీనికి హైరార్కీ ఉండదు. ఆల్ ఫార్మాట్స్ని మనం సపోర్ట్ చేస్తుంది. యూ కెన్ అప్లోడ్ ఎనీ ఫార్మాట్ ఫైల్, అంటే ఇమేజెస్ కానీ, ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ స్టోర్డ్ ఇన్ టు దిస్ బ్లాబ్. అండ్ ఆల్సో బ్లాబ్ వచ్చేసి మనకి 3 టైర్స్ ఉంటాయి, అంటే హార్డ్, కూల్, ఆర్కైవ్. సో హార్ట్ అంటే ఇది 3 ఎందుకు డిఫరెన్షియేట్ చేశారంటే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ హార్ట్, ఇది ఇది నువ్వు యూజ్ చేసినప్పుడు ఎక్కువ మనీ పే చేయాలి. కూల్ అంటే కొంచెం తక్కువ మనీ, ఆర్కైవ్ అంటే ఇంకా తక్కువ మనీ. బట్ వీటి వల్ల యూజ్ ఏంటిది, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది చూసుకుంటే, హార్ట్ అంటే ఫ్రీక్వెంట్లీ యూజ్ యాక్సెస్డ్, అంటే నేను కంటిన్యూస్గా 5 మినిట్స్ 10 1 అవర్ వన్స్ మనం దీన్ని బాగా యాక్సెస్ చేస్తున్నాం బ్లాబ్ స్టోరేజ్ అంటే, యూ కెన్ గో విత్ హార్ట్ స్టోరేజ్. అండ్ వెరీ లెస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాను అనుకుంటే, యూ కెన్ గో విత్ కూల్ టైప్ ఆఫ్ స్టోరేజ్. అండ్ రేర్లీ యాక్సెస్డ్, అంటే నేను ఓన్లీ బ్యాకప్ పర్పస్ వాడుతున్నాను, ఎప్పుడైనా నాకు బ్యాకప్ రీస్టోర్ చేసుకోవాలన్నప్పుడు మాత్రమే వాడతాను అనుకుంటే, యూ కెన్ గో విత్ రేర్లీ యాక్సెస్డ్ అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ గో విత్ హార్ట్ యూ హ్యావ్ టు పే మోర్, ఇఫ్ యూ ఆర్ గో విత్ ఆర్కైవ్ యూ హ్యావ్ టు పే లెస్, అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మోర్ దెన్ యూ హ్యావ్ టు చూస్ హార్ట్. సో డిపెండ్స్ అనమాట, మనం ఎక్కువ యూజ్ చేసుకోవాలి, ఎక్కువ పే చేయాలి, తక్కువ యూజ్ చేస్తే తక్కువ పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హైరార్కీ ఫైల్ స్టోరేజ్. సో బ్లాబ్ ఏంటి, దానికి హైరార్కీ లేదు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి హైరార్కీ మెయింటైన్ చేయాలి, అంటే పేరెంట్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్. సో పేరెంట్ ఫోల్డర్, అండర్ సబ్ ఫోల్డర్ అండ్ అండర్ దట్ యూ కెన్ అప్లోడ్ ది ఫైల్స్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే బిగ్ డేటాకి వచ్చేసరికి అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటో. సో వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ కంటైనర్స్, స్టోరేజ్ కంటైనర్స్ అని కూడా మనం పిలవచ్చు. సో ఇది మెయిన్గా యూజ్ అవుతున్నటువంటి స్టోరేజ్. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అజూర్ డేటా లేక్ స్టోరేజ్ జెంటో అండ్ ఆల్సో బ్లాబ్ స్టోరేజ్. ఓకే, అండ్ కమింగ్ టు ద డేటాబేసెస్ వచ్చేసి అజూర్ మెయిన్ ఫోకస్ చేస్తున్నటువంటి డేటాబేస్ సీక్వెల్ డేటాబేస్, ఎందుకంటే అది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇట్స్ లైక్ యాజ్ యూజువల్ ఆన్ ప్రెమిసెస్ లాగానే వర్క్ అవుతుంది. బట్ బ్యాకప్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా అజూర్ వాళ్ళే కేర్ చేస్తారనమాట. సో మనకి 7 days రిటెన్షన్ పాలసీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు రీస్టోర్ ది బ్యాకప్ డేటాబేస్, యూ హ్యావ్ 7 days ఆఫ్ డేటా. సో యూ డోంట్ వరీ అబౌట్ ది బ్యాకప్. అండ్ సింపుల్ వే ఈస్ లైక్ యూ కెన్ యాక్సెస్, లైక్ ఆన్ ప్రమిసెస్ ఎలా యాక్సెస్ చేస్తున్నావు అలాగే నీకు విజువల్ స్టూడియో కోడ్ కానీ, లేకపోతే సీక్వెల్ మేనేజ్మెంట్ స్టూడియో కానీ యూజ్ చేసుకొని మనం ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో నేను లైసెన్స్ కాకుండా ఓపెన్ సోర్స్కి వెళ్తానంటే, ఎస్ అజూర్ విల్ ఆల్సో సపోర్ట్ ఓపెన్ సోర్స్ ఐటమ్స్, అజూర్ డేటాబేస్, మైసీక్వెల్ అండ్ మరీడిబి అండ్ పోస్ట్గ్రెస్క్యూఎల్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి స్టోరేజ్ టైప్స్ బ్లాబ్ కానీ, డేటా లేక్ కానీ చూసుకున్న తర్వాత డేటాబేసెస్ ఇవి, వీటన్నిటిని కంబైన్ చేసి అజూర్ సినాప్స్ ఎనాలిటిక్స్, అంటే ఇది బిగ్ డేటా ఎనాలిటిక్స్ టైప్స్ అనమాట. అంటే యూ హ్యావ్ ఏ మల్టిపుల్ ఆప్షన్స్, అంటే నీకు మెసేజ్ టైప్స్ కానీ, ఈమెయిల్స్ నుంచి కానీ, బ్యాక్ ఎండ్ నుంచి కానీ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ మల్టిపుల్ సోర్సెస్ని కనెక్ట్ చేసుకొని డేటా రిట్రైవ్ చేసి సింపుల్ పైథాన్ కానీ, నోట్బుక్స్ యూ కెన్ రైట్ ఇట్, నీకు ఎలాగా సిక్వెల్ క్వరీస్లో కానీ రాసేసి ఈ నోట్బుక్స్ని ఎగ్జిక్యూట్ చేసి యూ కెన్ జనరేట్ ఏ రిపోర్ట్ ఈజియెస్ట్ వే. సో స్ట్రీమింగ్కి ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట, స్ట్రీమింగ్ డేటాని మనం అనాలిసిస్ చేయాలనుకుంటే. ఓకే, అండ్ ఆల్సో I will also recommend not only Azure Synapse Analytics, you can also go through the Azure Databricks if you are working on big data projects. అండ్ ఇప్పుడు వరకు ఏంటంటే సీక్వెల్ చూసాము, ఫైల్స్ చూసాము. ఇప్పుడు నో సీక్వెల్ టైప్ ఆఫ్ డేటాబేస్కి అజూర్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ కాస్మస్ డిబి. ఇది వరల్డ్ వైడ్గా యూనో
ఈజీ యాక్సెసిబుల్ అండ్ మోర్ యాక్సెసిబుల్గా పెట్టినటువంటి డేటాబేస్ అనమాట. కాస్మోస్ DB ఈస్ అ వెరీ గుడ్ అండ్ చీపెస్ట్ ఆప్షన్ ఫర్ NoSQL డేటాబేస్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ కాన్సెప్ట్. సో నెట్వర్కింగ్ అంటే దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. It's as usual like a on-premises networking concept. If you are how to say, like you are no OSI model, then you are good at this virtual networking. సో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ని వర్చువల్గా పెట్టాం కాబట్టి వర్చువల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ పెట్టారు. విత్ ఇన్ ది వర్చువల్ నెట్వర్క్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ రిసోర్సెస్ దే కెన్ ఇంటర్నల్లీ కనెక్ట్. సో సేమ్ వీనెట్లో ఉన్నటువంటి రీసోర్సెస్ అన్నీ కూడా ఇంటర్నల్గా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. బట్ నాకు అలా కాకుండా నేను సపరేషన్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఆప్షన్ అంటే ఎస్, మనకి ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దాన్ని సబ్నెట్ కాన్సెప్ట్ అంటారు. సబ్నెట్ కాన్సెప్ట్లో ఏంటి, వర్చువల్ నెట్ని డివైడ్ చేసి మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేసుకొని వాటికి మనం యాక్సెస్ పాలసీస్ ఎలా పెట్టాలంటే అలాగా మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వర్చువల్ విఎంని వీనెట్ ద్వారా అవుట్ సైడ్ ఇంటర్నెట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అలా కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇది మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ ఐ కెన్ సే. సో ఒక డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ ఎలా కనెక్ట్ అవుతాయంటే రెండింటి మధ్యలో వీనెట్ పేరింగ్ చేసి, ఇందులో మల్టిపుల్ సబ్నెట్స్ ఉన్నాయి, ఇందులో మల్టిపుల్ సబ్నెట్స్ ఇలా డివైడ్ చేసుకొని ఈ వీనెట్ కనెక్ట్ అవ్వాలనుకుంటే రెండింటికి మధ్యలో పేరింగ్ చేస్తే దెన్ ఇందులో ఉన్న రిసోర్సెస్కి కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి VPN ఎక్స్ప్రెస్ రూట్. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN అంటే. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆన్ ప్రమిసెస్ డేటా సెంటర్ అంటే మన కంపెనీలో మన ఓన్ డేటా సెంటర్లో ఉన్న మిషన్స్ని క్లౌడ్లో ఉన్న మిషన్స్కి కమ్యూనికేట్ అవ్వాలి అంటే రెండింటికి మధ్యలో ఎలా వెళ్తుంది కమ్యూనికేషన్ అనేది. ఫస్ట్ మన ఆన్ ప్రమిసెస్లో ఉన్న మిషన్ ఓపెన్ ఇంటర్నెట్లోకి వెళ్ళి ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్కి వెళ్ళి క్లౌడ్లో కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి మనకి రిప్లై ఇస్తుంది అనమాట, రైట్. సో రెండింటికి ఓపెన్ నెట్వర్క్లో అయితే మన సెక్యూరిటీ ఎలాగా, సో దానికోసమే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గేట్వే అంటారు. అది బిల్డప్ చేసుకొని దాని కాన్ఫిగరేషన్స్ అండ్ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ ఎలా చేయాలనే దాని మీద కొంచెం ఫోకస్డ్గా ఉండండి. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే మెయిన్గా ద పర్సన్స్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యాజ్ అ ఇంజనీరింగ్ అండ్ అడ్మిన్స్. సో వాళ్ళకి మెయిన్గా ఈ టాపిక్స్ అనేది తెలియాలి. అండ్ ఎక్స్ప్రెస్ రౌట్ అంటే ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ అండి. ఇది ఎలా అంటే మన లోకల్లో ఉన్న డేటా సెంటర్ క్లౌడ్లోకి కమ్యూనికేట్ అవ్వడానికి మనం VPN యూజ్ చేస్తాం. VPN కాకుండా అంటే ఇది VPN యూజ్ చేసినప్పుడు ఇది అవుట్ సైడ్ ఇంటర్నెట్కి వెళ్ళిపోయి కనెక్ట్ అవుతుంది కదా. ఇలా కాకుండా డెడికేటెడ్ కనెక్షన్ అంటే నేను ఓపెన్ ఇంటర్నెట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్కి కనెక్ట్ అవ్వచ్చా అంటే ఎస్, ఆప్షన్ ఎక్స్ప్రెస్ రౌటర్ అనమాట. ఎక్స్ప్రెస్ రౌటర్కి ఒక ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూస్ చేసుకుంటే భారతీ ఎయిర్టెల్. సో ఎయిర్టెల్ వాళ్ళు మైక్రోసాఫ్ట్తో టైప్ అయ్యారు. సో నేను ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్రెస్ రౌట్ ఇచ్చేసుకుంటే త్రూ ఎయిర్టెల్ ఫైబర్ కేబుల్ ద్వారా డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్కి కనెక్ట్ అయిపోయి సెక్యూర్ కనెక్షన్ నాకు ఇస్తుంది. సో ఇట్ మీన్స్ ఇది కూడా ఆల్మోస్ట్ లోకల్ డేటా సెంటర్ లాగానే యాక్ట్ అవుతుంది. ఎందుకంటే లోకల్లో ఉన్న మిషన్ తోటి నేను క్లౌడ్లోకి యాక్సెస్ తీసుకున్నప్పుడు సెక్యూర్ ఎక్స్ప్రెస్ రౌటర్ ద్వారా వెళ్తుంది తప్ప ఇది అవుట్ సైడ్ ఇంటర్నెట్కి వెళ్ళి క్లౌడ్ కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇట్స్ ఎ ఫుల్ సెక్యూర్ రౌట్ అనమాట. సో మెయిన్గా బ్యాంక్ ప్రాజెక్ట్స్కి సెక్యూరిటీ వైజ్ ఆలోచించే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, we cover all these main 3 topics. ఓకే, ఇవి టాపిక్స్ కన్నా వేరే టాపిక్స్ అనేవి అంత పెద్ద ఫోకస్ అవి ఇవే మెయిన్ టాపిక్స్ క్లౌడ్లో నేర్చుకునే వాళ్ళకి. ఓకే, అండ్ సో ఐ విల్ రికమెండ్ హూ ఆర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండి నేర్చుకునే వాళ్ళందరికీ నేను రికమెండ్ చేసేది అంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే, అందులో ఇలా క్రియేట్ రిసోర్స్కి వెళ్ళి సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వర్చువల్ VM, కంప్యూటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అన్ని లిస్ట్ అవుట్ వస్తుంది. ఇఫ్ యూ క్లిక్ సీ ఆల్, మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి
కంప్లీట్ లిస్ట్ వస్తుందన్నమాట నీకు. సో, నీకు ఏదైతే ఫ్లేవర్ కావాలో, విచ్ టైప్ ఆఫ్ మిషన్ కావాలో అది చూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవడమే అనమాట. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ దిస్ వన్. సో, మెయిన్‌గా ఈ 3 టైప్స్ గురించి నేర్చుకోవడం అనేది హైలీ రికమెండెడ్ అండి. ఎవరైతే అజూర్ ఆహ్, ఆహ్, స్టార్ట్ చేస్తున్నారో అంటే ఐ మీన్ అజూర్ నేర్చుకుంటున్నారో ఐ విల్ రికమెండ్ దీస్ 3 మెయిన్ టాపిక్స్. ఓకే. we can also create multiple videos. So upcoming videosలో డెవాప్స్ గురించి అండ్ దెన్ బేసిక్ లెవెల్ ఓఎస్ఐ మోడల్ గురించి. ఓకే. అండ్ డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.